జరిగి ఉంటే నేను ఇట్లా మీ ముంగట కూర్చోదండి కాదు, మీరందరూ కూడా లోపల అలౌడ్ లేకపోతుండే. అట్లా ఏం లేదు. జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అంతేగాక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు, ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్. అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాళోజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే. అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు. ఏం అడగలే. భద్రారెడ్డి సార్ ఉన్నారా అని అడిగారు. సార్ ఢిల్లీలో ఉన్నారు, నేను ఉన్నాను. సో సరే అమ్మ మీరు పిలిచిన అపియరెన్స్ మీరు రావాలి, మీరు కానీ భద్రారెడ్డి గారు రావాలి, వరంగల్కి రావాలి. సరే సార్ వస్తామని చెప్పినాం. ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోయాం. ఎప్పుడు డిసైడ్ అవుతుంది. మాకు అడ్వకేట్ ఉన్నారు కదా, లీగల్ ఉన్నారు కదా, ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా, అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి. దానికి అదేం రేడ్ కింద రాదు, అది వెరిఫికేషన్. ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా, అట్లా వచ్చినట్టు. కానీ వాళ్ళు మొగ్గులు వచ్చేసరికి అందరు కొంచెం మలచలైనట్టు అంతే. ఓకే.